నేనైతే ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి అనేసి బయటకు వచ్చినాను. మా ఇంటి ఎదురుగా చూడండి, అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుందా ఫైర్ అంటుకుంది. అక్కడ కనిపిస్తుందా అంబులెన్స్ ఉంది అండ్ ఇక్కడ ఫైర్ వస్తుంది చూడండి. ఆ వ్యాన్కి అయితే ఫైర్ అంటుకుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా ఉంది. సో అది ఆటోమేటిక్గా అంటుకునేసిందంట. అక్కడ ఇంజిన్ హీట్ అయిపోయి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆటోమేటిక్గా హీట్ అందుకునేది. లోపలైతే మనిషి ఉండేటోడు బయటకు వచ్చేసాడంట. అది ఫైర్ అంటుకునేసరికి. అక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. పొగ వస్తుంది చూడండి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే వేడికి ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇక్కడ వేడి తట్టుకోలేము. 25 degrees ఉన్నా కూడా ఇక్కడ అయితే డైరెక్ట్ సన్ రైజ్ పడతాయి. మనకు అటు సైడ్ వేరు ఇండియాలో, ఇక్కడైతే డైరెక్ట్ సన్ రైజ్ పడిపోతాయి మనకు వచ్చి. తట్టుకోలేము ఇక్కడ. ఎంతైనా ఇండియానే బెటర్.